ఆ చిత్రాన్ని నీ మనసులోంచి తీసేయి. నేను బ్రతుకుతాను, తిరిగి వస్తాననే చిత్రాన్ని నీ మనసులో రాసుకో. నీ కుటుంబం కట్టబడుతుందని నువ్వు ఊహించాలి, అదే మాట్లాడాలి. నువ్వేది మాట్లాడతావు అదే. సామెతలు 18:21 ఏమన్నాడు? జీవమరణములు నాలుక వశం. జీవమరణములు నాలుకలో ఉన్నాయి. నీ నాలుకతో నువ్వేం పలుకుతావు అదే జరుగుద్ది, అదే నెరవేరుతుంది. ఆశీర్వాదాన్ని పలకాలి, శుభాలు పలకాలి, నీ భర్త ఆరోగ్యాన్ని పలకాలి. ఖచ్చితంగా శాపములు రావు, దీవెనలే వస్తాయి. నీ పక్కోడిని కూడా నువ్వు దీవించాలి, శపించకూడదు. ఎవరికైనా బురద రాయాలంటే ముందు ఏం చేయాలి? మనం మన చేతికి అంటించుకోవాలి, అవునా? ముందు మన చేతికి అంటించుకున్నాక వాళ్ళకి రాయగలం. నువ్వు శపిస్తున్నప్పుడు నువ్వే శపించబడతావు. దీవించుడు కానీ శపించవద్దు. రోమపత్రిక